హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. ఉదయం అయితే వీడియో ఏం తీయలేదండి. రెడీ అయిపోయి మందిరానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మా ఫ్రెండు, మా పాప, మా బాబు, నేను, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అందరం అయితే మందిరానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము. మధ్యాహ్నం అయితే గృహప్రవేశం అయితే ఉందండి. భోజనానికి చెప్పారు. భోజనానికి వెళ్ళేసి అయితే వచ్చాము. 4 గంటల సమయం అయితే. అదైతే ఊరు వినకొండ అండి. వినకొండ నుంచి ఎంకుపాలెం అయితే వెళ్తున్నాము. ఎంకుపాలెంకి ఎందుకంటే జానపళ్ళు కోసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడైతే ఆటో మా మరిదిదేనండి. నేను, మా ఫ్రెండు, మా మరిది, మా పిల్లలు అయితే అందరం కలిసి అయితే ఎంకుపాలెం అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే వచ్చేసామండి ఎంకుపాలానికి. లోపల తోటలోకి వెళ్తున్నాము. జానపళ్ళ చెట్లు అండి ఇవి, చూపిస్తాను నేను కూడా, చూసేయండి. హ్యాండ్ బ్యాగ్లు అయితే వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయండి. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఇదిగో ఇట్లాంటి చెట్లకే జానపళ్ళు ఉంటాయి, చూసి కోసుకోండి అని చెప్తుందండి. నేను కూడా అయితే జానపళ్ళు కోయటానికి ఎప్పుడు అయితే వెళ్ళలేదండి దగ్గరైనా, కానీ ఇప్పుడే నేను ఈ తోటలోకి అయితే మొదటిసారిగా అయితే వచ్చానండి జానపళ్ళు కోసుకోవడానికి. ఇదిగోండి గ్రీన్ కలర్లో ఉన్నాయేమో పచ్చివండి, వేరే కలర్లోనేమో పొండివి. తీయగా ఉంటాయండి జానపళ్ళు అయితే. మీకు ఎవరికన్నా ఈ జానపళ్ళు తెలిసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జానపళ్ళు అయితే చిన్నపిల్లలకైతే పెట్టమాకండి, కడుపు నొప్పి అయితే వస్తుంది. లోపల ఉన్న విత్తనాలు గట్టిగా ఉంటాయండి. అవి అయితే మనకి పెద్దవాళ్ళకే తినటానికే ఇబ్బందిగా ఉంటుంది జానపళ్ళు. ఇక్కడైతే మా అమ్మాయి అయితే చెట్టుకి చూపించాము, కోస్తుంది. తెలియలేదండి మా అమ్మాయికి అయితే పచ్చివి కోసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు దగ్గర ఉండి జానపళ్ళు అయితే పొండు అయితే కోసుకుంటున్నాను. లాస్ట్లో అయితే చూపిస్తానండి పొండుకాయలు. తీయంగా అయితే ఉంటాయండి, లోపల విత్తనాలు అయితే గట్టిగా ఉంటాయి. ఇంకొకసారి చెప్తున్నానండి, పిల్లలకైతే ఇవి పెట్టమాకండి. పిల్లలకి పెట్టినప్పుడు అవి తింటారు కదా, వాళ్ళకి తెలియకుండా అవి అయితే అరక్క కడుపుల నొప్పి అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇవైతే పండండి విత్తనాలు, జానపళ్ళు ఇవే. మరి పాపం కోసేవాళ్ళు ఏ విధంగా అయితే కోస్తారో కానీ తెలియదండి. అమ్ముకునే వాళ్ళు చాలా కష్టపడతారు కదండి. మనమేమో 10 రూపాయలకి ఇంతేనా, 20 రూపాయలకి ఇంతేనా అంటాం, కానీ నిజంగా అండి వాళ్ళు కోసి అమ్ముకుంటున్నారంటే వాళ్ళకి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ అండి. వాళ్ళ కష్టార్జితం మనం గుర్తెరగాలి. ఇక్కడైతే ఇంకా తిరిగి అయితే తోటల నుంచి అయితే తిరిగి అయితే వస్తున్నాము, చీకటి పడిపోతుందని. ఇక్కడ చూడండి, ఈ పాప అయితే మీకు హాయ్ చెప్పిద్ది. క్లిప్ మిస్ అయిపోయి ఉంటుంది. తోటల నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తున్నాము. కొత్తగా నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నాను అనుకోకండి. ఇక తోట నుంచి బయటకు వచ్చేటప్పుడు అయితే ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ అయితే ఉందండి. ఇప్పుడే కొత్తగా అయితే కడుతున్నారు, అది కూడా లాస్ట్లో చూపిస్తాను, చూసేయండి. పాప చూడండి హాయ్ చెప్తుంది మీకైతే. మీకు అంతా ఈ తోట అయితే ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. ఇంకైతే తోటలో నుంచి అయితే మేమైతే రోడ్డు మీదకి అయితే వచ్చామండి. రోడ్డుకి దగ్గరలోనే ఉంటుందండి ఎంకుపాలెం. ఊరు వచ్చేసి అయితే ఎంకుపాలెం నుంచి లోపలికి తోటలోకి అయితే రావాలి.
ఇదిగోండి ఇంక ఇక్కడ వచ్చేసి కొత్తగా పెట్టారండి పిల్లలు ఆడుకోవడానికి. పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. ఆదివారం రోజు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడైతే ఆడిపించవచ్చండి పిల్లల్ని, చిన్నపిల్లల్ని. ఆదివారం పూటే కదండి పిల్లలకి సెలవు, ఒక్క పూటైనా చూపించాలి కదండి, వాళ్ళకి సంతోషం కదా అలా తీసుకొస్తే. తనైతే మా మరిదండి. ఇదిగోండి ఈ వాతావరణంలో అసలు చాలా బాగుందండి, చల్లగా వాతావరణం ఉండి పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి, వాకింగ్ చేయడానికి ఇక్కడ అంతైతే ఫెసిలిటీ బాగుందండి. ఇదిగోండి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఉయ్యాలు ఊగేవి. ఇదిగోండి మా బాబాయ్ అయితే ఉయ్యాలు ఊగుతున్నాడు ఇక్కడ. తనైతే మా అమ్మాయి అండి. జారుడు వల్ల రంగులు రావటం, ఉయ్యాలలో చిన్నపిల్లలు ఊగటానికి నిజంగా పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే చాలా సంతోషపడతారు, చాలా ఆనందంగా ఉంటారండి వాళ్ళైతే. వారం అంతా స్కూల్కి వెళ్ళి వచ్చేళ్ళకే వాళ్ళకి ఏదోలాగా ఉంటుంది కదండి. ఇక్కడైతే రంగులు రాటం తిరుగుతున్నారు మా ఫ్రెండు, పిల్లలు, ఇంకొక మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిందండి. ఇక్కడైతే నేను వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాను. కొండ ప్రాంతం అండి ఇదంతా. కొండ అయితే చాలా బాగుంటుంది చుట్టూరు. ఇక్కడైతే కొబ్బరి మట్టలు ఏందో అంటారండి వాటిని, తాడి చెట్లు ఉంటాయి కదా వాటితో చేశారు ఆ ఇల్లులు. చిన్నగా బాగున్నాయి నిజంగా. అన్ని పిల్లల మొఖాల్లో సంతోషం. అది ఎంత డబ్బు ఇచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళ ఆనందం మనం డబ్బు బంగారం ఇచ్చినా మనం కొనలేం కదండి వాళ్ళ ఆనందాన్ని. చిన్ని సంతోషాలను చూపిస్తే వాళ్ళకి చాలా ఆనందం వేస్తుందండి వాళ్ళకైతే. ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, పిల్లలు జంపింగ్ చేసేవి అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి. చిన్న కోరికలేనండి మనకు ఆనందాన్ని ఇచ్చేవి. ఇక్కడైతే చిన్న పిల్లల్ని అయితే ఆడిపిస్తున్నాను. ఇంకా తిరిగి అయితే ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఆటోలో అయితే మళ్ళీ బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తున్నాము. చివరిలో అయితే చూడండి జానపళ్ళు పండువి, పచ్చివి అయితే ఉంటాయి. పండువి వేరేగా ఉంటాయి. ఇదిగోండి ఇవైతే పండువి, జానపళ్ళు అంటారు వీటిని. ఇవైతే పచ్చివండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటానండి.